ఏదో ఒక శ్రమ లేనిదే మనకు ఫలితం అనేది దక్కదు. ఒక ఫలితాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా దానికోసం కాస్తైనా శ్రమ పడాల్సి ఉంది. ఈ కాస్త శ్రమ కూడా చెయ్యలేమో అనుకున్నవారు ఫలితాన్ని కూడా అసలు ఆశించకూడదు. అయితే మీరు పొందాలనుకుంటున్న అతి పెద్ద ఫలితానికి ఇక్కడ చిన్న ప్రయత్నం చేస్తే చాలు. అది కూడా 17 సెకండ్ల పాటు. ఈ 17 సెకండ్ల సమయం మీ అతి పెద్ద ఆశయాన్ని, ఆశలను నెరవేరుస్తుంది. ఈ 17 సెకండ్ల సమయం మీరు పాటించగలిగితే గొప్ప నిరూపణని చూడబోతారు. అయితే 17 సెకండ్లలో మీకు అంత గొప్ప ప్రయోజనాన్ని తెచ్చిపెట్టే ఆ మేనిఫెస్టేషన్ అనేది బదులుగా మీ నుండి ఏదో ఒక చిన్న శ్రమనైనా ఆశిస్తుందని గ్రహించండి. మన కోరికలు, ఆశయాలు, ఇష్టాలు ఇవన్నీ పెద్దవిగా ఉన్నప్పుడు వాటి కోసం మీరు ఈ 17 సెకండ్లలో చేయవలసిన పనిని చెయ్యలేరా? అయితే ఈ 17 సెకండ్లలో మీరు గొప్ప ప్రయోజనాన్ని పొందడానికి మీరు చేయవలసిన ఆ శ్రమ ఏంటి అంటే ఏకాగ్రత, ఓర్పు. వీటిని మీరు 17 సెకండ్ల పాటు చేయవలసిన శ్రమ. ఇంతకీ ఈ 17 సెకండ్ల పాటు ఏకాగ్రత, ఓర్పుతో మీరు చేయవలసిందల్లా ఒకటే. అదే వ్యక్తీకరించడం. మీరు కోరుకుంటున్న దానిని వ్యక్తీకరించడం లేదా తలుచుకోవటం, తెలియచెప్పడం. అది కూడా స్పష్టంగా, అర్థవంతంగా, హేతుబద్ధంగా వెల్లడించాలి. ఈ 17 సెకండ్ల మేనిఫెస్టేషన్ టెక్నిక్ని తెలుసుకునే ముందు దీని మూలం గురించి తెలుసుకుందాం. దీన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో పరిశీలిద్దాం. ఏదైనా పనిని చేపట్టే ముందు అంతిమంగా దాని ఫలితం ఏంటో తెలిస్తే మరింత శ్రద్ధగా ఆ పనిని చేస్తాం, ఇంకా ఇష్టంగా కూడా చేస్తాం. దీని గురించి మొదటిగా అమెరికన్ రచయిత, మోటివేషనల్ స్పీకర్, కంటికి కనిపించని ఈ విశ్వశక్తిని వినియోగించడం ద్వారా కార్యకలాపాలను నెరవేర్చుకోగలిగే నేర్పును అందించే లా ఆఫ్ అట్రాక్షన్ శిక్షకుడు అయిన అబ్రహం హిగ్స్ ప్రస్తావించారు. ఈ టెక్నిక్ను ఆచరించడం ద్వారా అబ్రహం హిగ్స్ పొందిన అనుభవాన్ని మీలో 50% మంది మాత్రమే సాధించగలరు. దీనికి కారణం ఏంటి అంటే మీలో చాలా మందికి ఈ విషయం మీద విశ్వాసం అనేది ఉండదు. అపనమ్మకమే మీరు చేస్తున్న మొదటి దోషం. యూనివర్సల్ లాస్ అంటే విశ్వ నియమాలు అన్నీ వాటికవే ఎంతో పరిపూర్ణమైనవి. సరైన నియమనిష్టలతో పాటించాలి. పూర్తి అంకిత భావం చూపాలి. అంటే మిమ్మల్ని మీరు ఆ నియమాలకు సమర్పించుకోవాలి. అటువంటప్పుడు మీరు తగిన ఫలితాలను పొందుతారు. ఇదే ఆ టెక్నిక్. మీలో ఒక్కరైనా పూర్తి నిబద్ధతతో ఈ టెక్నిక్ని పాటిస్తే 100% ఫలితాలను పొందుతారు. మీ ఏకాగ్రత, అంకిత భావాలే ఈ మేనిఫెస్టేషన్ ఆచరించడానికి కావలసిన నియమాలు. అది కూడా 17 సెకండ్ల కాల వ్యవధిలో మాత్రమే. అయితే ఇక మేనిఫెస్టేషన్ని అనుసరించి 17 సెకండ్లలో ఆశలన్నీ నెరవేర్చుకోగలనని మీరు అనుకుంటే మీ ఆలోచన సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు. అలాగైతే లోకంలోని అందరూ దీన్ని పాటించి తమ దుఃఖాల నుండి, పేదరికం నుండి బయటపడి ఉండేవారు. మీరు దీన్ని ఉపయోగించి నిలకడ పాటించి మీ ధ్యాసని 17 సెకండ్ల పాటు ఒకే ఆలోచనపై స్థిరంగా ఉంచగలిగితే చాలు. ఈ 17 సెకండ్ల కాలం మీ మనసులోకి మరే ఇతర ఆలోచనల్ని రానివ్వకూడదు. మీరు ధ్యాన సాధన చేస్తున్నవారైతే మీకు ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. మన ధ్యాసను ఒకే విషయం మీద నిలిపి ఉంచడం అన్నది చాలా కష్టం. 17 సెకండ్ల మేనిఫెస్టేషన్ అనే టెక్నిక్ చాలా సాధారణమైనది. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకే ఒక్క విషయంపై మీ దృష్టిని కేంద్రీకరించి ఉంచాలి. అలా స్థిరచిత్తంతో ధ్యానం చేస్తూ ఏ విధమైన బాహ్య ఆటంకాలకి చెదరకుండా నిలకడగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు మీ ఆలోచన మీ అంతర్చేతనని 17 సెకండ్లలో చేరుకుంటుంది. అప్పుడు ఆ చైతన్యం మీ ఆలోచనని లేదా మీ కోరికని వికసింపచేస్తుంది. ఒక సాంకేతిక ఆలోచనని క్వాంటం క్షేత్రంలోకి ప్రసరింపచేస్తుంది. మీ ఆలోచన నిజమయ్యే దిశగా అడుగులు వేస్తుంది. అంటే వివిధ ప్రదేశాలలో దాని ఉనికిని కనుగొనే సంభావ్యత వైపు మీ ఆలోచనని మళ్లిస్తుంది. ఇదంతా విశ్వం అంతా ఆవరించి ఉన్న అణువుల భౌతిక క్షేత్రం. మీ మానసిక చైతన్యంలో ఉన్న ఆ అనుభూతి క్షేత్రం విశ్వ చైతన్యంతో అనుసంధానం కావటానికి మీకు ఏకాగ్రత అవసరమని తెలుసుకోండి. ఈ టెక్నిక్ని ఉపయోగించి 17 సెకండ్ల సమయం పాటు మీరు మీ అంతర్చైతన్యంలో మీ ఆలోచనని నిలిపి ఉంచే ప్రయత్నం చేసినప్పుడు, అన్ని ఆలోచనలు మనసులో ప్రవేశించకుండా నిరోధించగలిగినప్పుడు, అసలు వేరే ఆలోచనలు మీ మనసులోకి రాకుండా అడ్డుకోగలుగుతున్నాం అనే స్పృహ కూడా మీకు కలగకుండా ఉన్నప్పుడు, దానంతటదే స్వేచ్ఛగా కొనసాగుతున్నప్పుడు, ఇదంతా మీరు చేయగలుగుతున్నప్పుడు మీరు 100% ఫలితాన్ని పొంది తీరుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అబ్రహం హిగ్స్ 17 సెకండ్ల మేనిఫెస్టేషన్ని కంప్యూటేషన్ పాయింట్ అని అంటారు.
గణితం, తర్కం ఉపయోగించి ఏదైనా విషయాన్ని నిర్ధారించగలగటమే కంప్యూటేషన్. అంటే ఒక అభ్యోగాన్ని, వ్యవహారానికి కాలదోషం ఉన్నదో లేదో తెలుసుకోవటానికి కాలాన్ని లెక్కించడం అని వివరణ. ఈ స్థితి వద్దనే మీ స్థిరమైన ఆలోచనలు సాకారమై సమయం తెలుస్తుంది. మీ ఆలోచనలు నిజమయ్యే క్షణం అన్నమాట. ఈ 17 సెకండ్ల ధ్యాన సమయం పదే పదే జరుగుతూ ఉంటే మనసులోని స్వచ్ఛమైన కోరికలన్నీ భౌతికంగా సాక్షాత్కరిస్తాయి. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మీ అంతర్చైతన్యం తన స్వభావాన్ని అనుసరించి మిమ్మల్ని తర్కబద్ధమైన ఆలోచనల వైపు నడిపిస్తుంది. అంటే సహేతుకంగా ఆలోచించడం నేర్పిస్తుంది. అంటే రకరకాలైన ఆలోచనలు మిమ్మల్ని కమ్ముకుంటాయి. మిమ్మల్ని ఇలా భ్రమ పెట్టడమే మీ అంతర్చైతన్యం చేసే పని. కష్టమైన పనిని విడిచిపెట్టమని ప్రలోభ పెడుతుంది. ధ్యానంలో మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఉపయోగిస్తే, పాటించగలిగితే ఈ 17 సెకండ్ల కాలం మీలో ఎన్నో మానసిక వేదనలు కలుగుతాయి. మీరు ఎప్పుడైతే ఒక ఆలోచనని 17 సెకండ్ల పాటు స్థిరంగా మనసులో పాతుకొని ఏకాగ్రతగా ఉండగలుగుతారో అప్పుడే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది తన ప్రభావం చూపిస్తుంది. వినడానికి సులభంగా అనిపిస్తుంది, ఆచరించడం మాత్రం కష్టమే. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే నానుడి ఇక్కడ కూడా వర్తిస్తుంది. మరి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఏకాగ్రత, ఆలోచనలపై స్థిరమైన దృష్టి అనేవి ప్రధాన సూత్రాలు. సాధన తీవ్రత ఎంతగా ఉంటే ఫలితం అంత త్వరగా అందుతుంది. ఏకాంతంగా, ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ధ్యానానికి కూర్చోవాలి. ఎందుకంటే వేరే శబ్దాలు ఏవి మిమ్మల్ని ఆటంకపరచకూడదు. ఒకే విషయంపై ధ్యాస నిలపాలి. సున్నితమైన సంగీతాన్ని సరళమైన స్థాయిలో వింటూ ధ్యానం చేసుకోవచ్చు. కానీ మీ ధ్యాస సంగీతం వైపు మళ్ళీ ఆలోచనల మీద, అంటే మీ లక్ష్యం మీద నిలవకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. మీ లక్ష్యం మీద ధ్యానాన్ని నిలుపుకొని ప్రయత్నంలో ఒక దీపాన్ని వెలిగించుకోవచ్చు. ధ్యాన దృష్టి స్థిరం కావడానికి ఈ చర్య అనేది దోహదం చేస్తుంది. ఇప్పుడు మీరు నిజం చేసుకోవాలన్న ఆలోచన లేదా కోరికను మనస్సులో నింపుకోండి. నిజం చేసుకోలేమని మీకు ముందే తెలిసి ఉన్న కోరికను ఎంపిక చేసుకొని సాధించుకుందాం అని మాత్రం అనుకోకండి. అలాంటి ఆలోచనలు సాకారం చేసుకోవడానికి 17 సెకండ్ల టెక్నిక్తో పాటు 369 టెక్నిక్ని కూడా పాటించాల్సి ఉంటుంది. మీ నమ్మకం దాన్ని స్థిరంగా తలుచుకోవటం మీదనే మీ సాఫల్యం ఉంటుందని మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఈ పని నిజమవుతుందనే సకారాత్మక దృష్టిని, అంటే పాజిటివ్ ఆలోచనని అలవర్చుకొని ధ్యానం మొదలు పెట్టాలి. మీరు చిన్న లక్ష్యాల్ని ఎంపిక చేసుకొని 17 సెకండ్ల పాటు వీటిని ధ్యానంలో నిలుపుకొని మీ భావనలో వీటిని పదే పదే తలుచుకుంటూ ఉండాలి. అలాగని మీరు ఆ భావనలో కొట్టుకుపోవద్దు. అంటే పలు రకాల ఆలోచనల్ని ఆహ్వానించవద్దు. అప్పుడే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది పనిచేస్తుంది. సమయ పాలన కోసం మొబైల్ లేదా స్టాప్ వాచ్ని ఉపయోగించుకోవచ్చు. ఈ 17 సెకండ్ల ధ్యాన ప్రక్రియని 11 సార్లు 21 సార్లు చేయాలి. మీ ఆలోచనలు ఒకే విషయం మీదుగా కేంద్రీకృతం అయ్యే వరకు ప్రతిరోజు మీరు సాధనని చేయాల్సి ఉంటుంది. అబ్రహం హిక్స్ చెప్పిన ప్రకారం 17 సెకండ్ల సమయం ధ్యానం చేయటం మీ కోరికను సాధించేందుకు సరిపోతుంది. అయితే మీ ధ్యానం చాలా స్థిరంగా, తీవ్రంగా, బాహ్య స్పృహ లేకుండా కొనసాగించాలి. ఆ స్థితిని పొందే వరకు సాధన చేస్తూనే ఉండాలి. స్వచ్ఛమైన ఆలోచనల్ని 17 సెకండ్ల పాటు స్థిరంగా ధ్యానించగలిగినప్పుడు మీలో ఒక కదలిక అనేది వస్తుంది. మీకు ఆ అనుభూతి కలగాలి. అలాంటి కదలిక మీలో 3 సార్లు ఏర్పడాలి. అలాంటి అనుకంపనం మీలో కలిగేదాకా మీ ప్రయత్నం కొనసాగుతూ ఉండాలి. అలా 17 సెకండ్ల పాటు మీ ధ్యానంలో 3 సార్లు ఆ స్పందనని అనుభూతి చెందాలి. ఇలా 3 సార్లు ఆ అనుభూతిని పొందాలి అంటే మొత్తం 68 సెకండ్ల పాటు ఈ స్పందన అనుభవం మీలో కొనసాగాలి. ఇప్పుడు మీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ పూర్తయినట్టు. కానీ మీరు ఈ టెక్నిక్ని సాధించేందుకు కొద్ది రోజులు సమయం పడుతుంది. అయితే తప్పక సత్ఫలితాలను ఇస్తుంది. 100% ఇది నిజం. దీంతోపాటు 369 టెక్నిక్ని జత చేసి సాధన చేయండి. ఈ అనంత విశ్వానికి మీ కృతజ్ఞతలను తెలియచేయండి. సాధిస్తాను అనే నమ్మకాన్ని మీలో నింపుకోండి. అయితే మీరు ఈ స్థాయిని అందుకోవటానికి తప్పకుండా కొంత సమయం అయితే పడుతుంది. మీలో ఏకాగ్రత, నిబద్ధత స్థిరంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ స్థిరత్వం పొందేందుకు సాధన అనేది చాలా అవసరం. ఆ సాధనకు నిలకడైన సమయాన్ని కేటాయించాలి. 17 సెకండ్ల టెక్నిక్కి 369 టెక్నిక్ని జతపరిస్తే త్వరితంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలరు.
369 టెక్నిక్లో 3 ప్రధానమైన చర్యలున్నాయి. ఉదయాన్నే మీ ఆలోచనని 3 సార్లు రాసిపెట్టుకోండి. అదే ఆలోచనని మధ్యాహ్న వేళ 6 సార్లు రాసిపెట్టుకోండి. రాత్రి నిద్రపోయే ముందు 9 సార్లు ఆ ఆలోచనని లేదా మీ కోరికను ఒక పేపర్ మీద రాసిపెట్టుకోండి. సంకల్పం బలంగా ఉంటే అది నెరవేరేటందుకు విశ్వమంతా కదిలి వస్తుందని మీరు వినే ఉంటారు. మీ విశ్వాసం, మీ ప్రయత్నం, మీ స్థిరత్వం, మీరు కేటాయించే సమయం ఇవన్నీ మీకు సాధనలో సహకరించే శక్తులని నమ్మండి. నిజాయితీగా నిబద్ధతతో మెలగండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా తెలియచేయండి.